అటు ఇటుగా మొన్నటిదాకా వచ్చిన రూమరు ఇప్పుడు నిజమైపోయినట్లుగా అనిపిస్తోంది. ఇంతకీ ఆ రూమర్ దేనికి సంబంధించిందా అనుకుంటున్నారు కదా, నేను చెప్తా. అమ్మ బాబోయ్, లాస్ట్ వీక్ అయితే ఆ సినిమా గురించి ఎన్ని రూమర్లో. ఇంతకీ ఆ రూమర్ ఏ ఫిల్మ్ గురించి అంటే, కల్కి 9 భాగాలుగా వస్తోంది అన్న రూమరు అటు ఇటుగా ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిజం చేసేశాడు. ఈ సినిమాని 9 పార్ట్స్ లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. మే 9న రిలీజ్ కాబోతున్న కల్కి మూవీకి కౌంట్ డౌన్ మొదలైంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి. ఈలోపు కల్కి స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి కథ మహాభారత కాలం నుంచి మొదలై 2898తో ముగుస్తుందట. అంటే దాదాపు 6000 సంవత్సరాల కథను నాగి చెప్పబోతున్నాడు. ఇంత పెద్ద కథను 1 లేదా 2 భాగాలుగా చెప్పడం అసాధ్యం. అందుకే కల్కి 9 భాగాలుగా రానుందని ప్రచారం మొదలైంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన విధంగా చూసుకుంటే కల్కి కథకు చాలా సీక్వెల్స్ రానున్నట్లే లెక్క. గతంలో హాలీవుడ్ లో వచ్చిన బ్లేడ్ రన్నర్ స్టోరీ లైన్ కు దగ్గరగా ఉన్న కంపారిజన్ లేకుండా కల్కిని తెరకెక్కించడమే సవాలంటున్నాడు నాగి. ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉన్నాడు. మరికొద్ది రోజులు అక్కడే రెస్ట్ తీసుకోనున్నాడు. తిరిగొచ్చిన తరువాత మాత్రం కల్కి మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. చిత్ర యూనిట్ రెబెల్ అండ్ హీరోయిన్ దిశా పటానీపై మాస్ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోందట. ఈ సాంగ్ గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి రేంజ్ లో ఉంటుందట. మొన్నటిదాకా పుష్ప 2లో జాతర సాంగ్ హైలైట్ గా ఉండబోతోంది అన్న టాక్ గట్టిగా వినిపించింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టర్న్ ఎవరు తీసుకున్నారు? దేవరా సినిమా వాళ్ళు తీసుకున్నారు. దేవరా సినిమాలో ఓ బంపర్ సాంగ్ ఉండబోతుందట. ఈ పాట సినిమాకే హైలైట్ గా ఉండబోతోంది. రాక్ స్టార్ మ్యూజిక్ ఇవ్వడంతో ఎక్స్ప్రెషన్స్ కూడా ఇంకాస్త గట్టిగా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతున్న ఈ పాట గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా? ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. అదేంటంటే దేవరాకు సంబంధించిన టాకీ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. ఇక సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట. ఈ సాంగ్స్ ఇచ్చేందుకు అనిరుద్ తెగ కష్టపడుతున్నాడట. తనకున్న బిజీ షెడ్యూల్లో టైగర్ కోసం బెస్ట్ ట్యూన్స్ అందించేందుకు టైం తీసుకుంటున్నాడట. ఈ సంగతి ఇలా ఉంటే ఈ మూవీలో వచ్చే సాంగ్స్ విషయంలో కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆయుధ పూజ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అనుకుంటున్నారట. ఇదే సినిమాలో హైలైట్ సాంగ్ అని టాక్ వినిపిస్తోంది. మార్చి నుంచి దేవరా సాంగ్స్ హంగామా మొదలు కానుంది. మే వరకు నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు కొరటాల. మేతో మూవీ మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టనున్నాడు. అక్టోబర్ 10న మూవీని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నాడు. సినిమాలో మరో హైలైట్ తారక్ జాన్వీపై చిత్రీకరించే రొమాంటిక్ సాంగ్ అట. ఇప్పుడు వాస్తవానికి డైరెక్ట్ సినిమాలో తీసుకెళ్లి థియేటర్స్ లో రిలీజ్ చేయడం కన్నా ఓ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ తీసి మల్టీప్లెక్స్ లో ఎంటర్ చేసాం అనుకోండి, ఆహా, ఓపెనింగ్స్ అన్ని బంపర్ గా ఉండబోతున్నాయి. అండ్ దిస్ ఇస్ ద సేఫ్ గేమ్ టు ప్లే. అందుకనే పద్ధతిగా గాంజా శంకర్ యూటర్న్ తీసుకున్నాడు. నార్మల్ సినిమా కాదు, ఏదైనా ఓ బ్లాక్ బస్టర్ సినిమాకి చక్కగా సీక్వెల్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్ట గాంజా శంకర్. లాస్ట్ ఇయర్ విరూపాక్ష లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తరువాత కూడా సాయి ధరమ్ తేజ్ ఇంతవరకు కొత్త సినిమాను ప్రారంభించలేకపోతున్నాడు. గాంజా శంకర్ అనే ప్రాజెక్టులో నటిస్తున్నాను అని చెప్పాడు, కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు వెళ్లడం లేదు. అందుకే ఇప్పుడు సేఫ్ సైడ్ చూసుకుంటున్నాడు. చిత్రలహరికి సీక్వెల్ తీసుకొస్తానంటున్నాడు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఎన్ని చిత్రాలైనా లేక ఎన్ని సూపర్ హిట్స్ అయినా ఉండవచ్చు, కానీ చిత్రలహరి మాత్రం అతని కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. ఎందుకంటే 2016లో సుప్రీం తరువాత తేజ్ వరుస ఫ్లాప్లతో ఉన్నప్పుడు చిత్రలహరితోనే మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నాడు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన కిషోర్ తిరుమల సీక్వెల్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ విరూపాక్షకు సీక్వెల్ ఒకటి అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు తేజ్. మొదటి భాగం క్లైమాక్స్ లోనే ఆ విషయం రివీల్ అయ్యింది. ఇప్పుడు చిత్రలహరికి సీక్వెల్ అంటున్నాడు. మరోవైపు రాశీ ఖన్నా సుప్రీంకు సీక్వెల్ వస్తే బాగుంటుందని చాలా కాలంగా చెప్పుకొస్తోంది. సో సుప్రీం ఫ్యూచర్ లో మాక్సిమం సీక్వెల్స్ తో తిరిగి వచ్చే అవకాశాలే ఎక్కువ. ఓ 2 years బ్యాక్ సీతారామం క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. దీంతో చాలా ఫేమస్ అయిపోయాడు హను. అయితే మళ్ళీ బీభత్సంగా సైలెంట్ అయిపోయారు. ఆ మధ్య కాలంలో రెబెల్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్టున్న టాక్ కూడా గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఊసేం లేదు, కానీ హను కూడా ఓ మంచి సీక్వెల్ స్టోరీని సిద్ధం చేసుకుంటున్నారట. ప్రేమ కథలను తెరకెక్కించడంలో ప్రేక్షకుల హృదయాలను తాకే విధంగా మలచడంలో హను రాఘవపూడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు హను తెరకెక్కించిన లవ్ స్టోరీస్ ఎప్పుడూ ప్రత్యేకంగా నిలవడం మాత్రమే కాదు,
మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హను మరోసారి సీతారామం సీక్వెల్ తో తిరిగొస్తున్నాడని టాక్ మొదలైంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందట. ప్రభాస్తో చేయాల్సిన మూవీ ఆలస్యం అవుతుండటంతో ఈలోపు సీతారామం సీక్వెల్ స్టార్ట్ చేస్తానంటున్నాడట హను. అయితే ఇది రూమర్ మాత్రమే అట. సీతారామం సీక్వెల్ అనేది ఇప్పుడు హను లిస్ట్లోనే లేదట. ప్రభాస్తో తెరకెక్కించాల్సిన కొత్త సినిమాపైనే హను బిజీగా ఉన్నాడట. ప్రస్తుతం ఈ సినిమా కోసం సాంగ్స్ ఫైనల్ చేసేందుకు మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ తో కలిసి గోవా వెళ్లాడట. ఈలోపే సీతారామం గాసిప్ తీసుకొచ్చారు కొందరు. లాస్ట్ వీక్ మాలీవుడ్ సినిమా ఒకటి రిలీజ్ అయింది, భ్రమయుగం అని. మీకు గుర్తుండే ఉంటుంది. అండ్ ఈ వీక్ ఇంకొక సినిమా మాలీవుడ్ లో ప్రేమలు అనే సినిమా టాలీవుడ్ ని నాక్ చేస్తోందట. ఏంటా టాలీవుడ్ పై వరుసగా ఈ మాలీవుడ్ సినిమాల దండయాత్ర అని మీరు అనుకుంటున్నారు కదా, అదే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. ఈ స్టోరీ మీకోసం. ఒక్కో ఏడాది ఒక్కో ఇండస్ట్రీ టాప్ లో నిలుస్తూ వస్తోంది. అంతకు ముందు ఏడాది శాండిల్వుడ్ KGF 2 కాంతారా సినిమాలతో దేశం మొత్తాన్ని తమ వైపు చూసేలా చేసింది. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ 1000 కోట్ల సినిమాలతో దుమ్ము రేపింది. ఈ ఏడాది మాలీవుడ్ అదే రిపీట్ చేస్తోంది. ఇయర్ స్టార్టింగ్ నుంచి వరుస పెట్టి బ్లాక్ బస్టర్స్ కొడుతోంది. మాలీవుడ్ లో ఆడియన్స్ సూపర్ మూడ్ లో ఉన్నారు. 2-3 వారాలుగా థియేటర్స్ లోకి వచ్చిన సినిమాలను వచ్చినట్లు బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. ఇది చూస్తున్న మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ కు మైండ్ బ్లాక్ అవుతోంది. ఇప్పటికే మమ్ముట్టి నటించిన భ్రమయుగం వసూళ్లు 50 కోట్లు దాటాయి. మరో మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ప్రేమలు 70 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. పేరుకి ప్రేమలు మలయాళ సినిమా అయినా అందులో లవ్ స్టోరీ మొత్తం హైదరాబాద్ లోనే జరుగుతుంది. అందుకే ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో డబ్ చేస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా థియేటర్స్ లోకి రానుంది ప్రేమలు. ఇప్పటికే మాలీవుడ్ నుంచి అక్కడి బ్లాక్ బస్టర్ భ్రమయుగం వచ్చింది. కానీ మలయాళీలను ఇంప్రెస్ చేసిన విధంగా ఈ చిత్రం తెలుగు వారిని ఆకట్టుకోలేకపోయింది. కానీ ప్రేమలు అలా కాదు. ఇది పూర్తిగా ప్రేమ కథా చిత్రం, పైగా హైదరాబాద్ బ్యాక్గ్రౌండ్. అందుకే ప్రేమలు ప్రేమికులకు కనెక్ట్ అవుతుంది అనేది డిస్ట్రిబ్యూటర్ నమ్మకం. అటు ఇటుగా మొన్నటిదాకా వచ్చిన రూమరు ఇప్పుడు నిజమైపోయినట్లుగా అనిపిస్తోంది. ఇంతకీ ఆ రూమర్ దేనికి సంబంధించిందా అనుకుంటున్నారు కదా, నేను చెప్తా. అమ్మ బాబోయ్, లాస్ట్ వీక్ అయితే ఆ సినిమా గురించి ఎన్ని రూమర్లో. ఇంతకీ ఆ రూమర్ ఏ ఫిల్మ్ గురించి అంటే కల్కి 9 భాగాలుగా వస్తోంది అన్న రూమరు అటు ఇటుగా ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిజం చేసేశాడు. ఈ సినిమాని 9 పార్ట్స్ లో రిలీజ్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారట. మే 9న రిలీజ్ కాబోతున్న కల్కి మూవీకి కౌంట్ డౌన్ మొదలైంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోతాయి. ఈలోపు కల్కి స్టోరీ గురించి ఒక్క ముక్కలో చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి కథ మహాభారత కాలం నుంచి మొదలై 2898తో ముగుస్తుందట. అంటే దాదాపు 6000 సంవత్సరాల కథను నాగి చెప్పబోతున్నాడు. ఇంత పెద్ద కథను 1 లేదా 2 భాగాలుగా చెప్పడం అసాధ్యం. అందుకే కల్కి 9 భాగాలుగా రానుందని ప్రచారం మొదలైంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన విధంగా చూసుకుంటే కల్కి కథకు చాలా సీక్వెల్స్ రానున్నట్లే లెక్క. గతంలో హాలీవుడ్ లో వచ్చిన బ్లేడ్ రన్నర్ స్టోరీ లైన్ కు దగ్గరగా ఉన్న కంపారిజన్ లేకుండా కల్కిని తెరకెక్కించడమే సవాలంటున్నాడు నాగి. ప్రస్తుతం ప్రభాస్ లండన్ లో ఉన్నాడు. మరికొద్ది రోజులు అక్కడే రెస్ట్ తీసుకోనున్నాడు. తిరిగొచ్చిన తరువాత మాత్రం కల్కి మూవీ షూటింగ్ లో పాల్గొంటాడు. చిత్ర యూనిట్ రెబెల్ అండ్ హీరోయిన్ దిశా పటానీపై మాస్ సాంగ్ షూట్ చేసేందుకు సిద్ధమవుతోందట. ఈ సాంగ్ గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి రేంజ్ లో ఉంటుందట.